నరేంద్ర మోడీ ప్రభుత్వం మతపరమైన రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందుతున్నారని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గాలికి వదిలేసి దేశ ప్రజలను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అని చెప్పి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటుతుంది. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టలే. ఇలా బంగారం రేటు పెంచింది, డీజిల్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది, స్వీట్ ఆయిల్ రేటు పెరిగింది. దీని అన్నింటి కారణం రూపాయి పతనమైపోవడమే. ఇలా అమెరికా డాలర్ కొనాలంటే 95 రూపాయలు ఖర్చు పెడితే, ఇండియన్ 95 రూపాయలు ఖర్చు పెడితే కానీ అమెరికా $1 కొనలేని పరిస్థితుల్లో ఇండియా ఉంది. ఇలా భారతదేశంలో విదేశీ మారక ద్రవ్యం బాగా తగ్గిపోయింది. అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన నుంచి ఎక్స్పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగినాయి. ఆఖరికి మొక్కజొన్నల్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటుండు, ఆఖరికి కాటన్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటుండు, సీడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుండు, పెట్రోల్ డీజిల్ ఇంపోర్ట్ చేస్తున్నాం, తప్పదది. బంగారం ఇంపోర్ట్ చేస్తున్నాం, తప్పదది. కానీ మనము ఎక్స్పోర్ట్ చేయాల్సినటువంటి కూడా ఇంపోర్ట్ చేసేయడం వల్ల విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోవడం వల్ల, డాలర్ రేటు పెరిగిపోవడం వల్ల, రూపాయి పతనమైపోవడం వల్ల ఇలా దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నరేంద్ర మోడీ గారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఇలా 200 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. 200 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఒక నేషనల్ ప్రాజెక్ట్ కట్టలే, ఒక నేషనలైజ్ స్కీమ్ చేయలే, భారతదేశంలో అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించలే. అదేవిధంగా సీజ్ బ్యాంకులలో ఉన్నటువంటి డబ్బును సంవత్సరానికి 15 లక్షల రూపాయలు తీసుకొచ్చని చెప్పి ప్రతి వ్యక్తికి ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు సీజ్ బ్యాంక్ డబ్బులు తీసుకురాలే. ఇలా దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగొచ్చింది నరేంద్ర మోడీ గారా. రాహుల్ గాంధీ ఏమో విజయ్తో ప్రాంతీయ పార్టీతో దోస్తానా చేస్తాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో నరేంద్ర మోడీతో దోస్తానా చేస్తారు. ఇక్కడ 2 నేషనల్ పార్టీలు ఒక్కడైతే అక్కడ ప్రాంతీయ పార్టీతో పనిచేస్తారు కాంగ్రెస్. అంటే నరేంద్ర మోడీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న దోస్తానా ఏంటి? బీజేపీ కాంగ్రెస్ ఒక్కటా? కాంగ్రెస్ బీజేపీ ఒకటేనయా? వీళ్ళిద్దరు టార్గెట్ కేసీఆరా? వీళ్ళిద్దరి టార్గెట్ బీఆర్ఎస్ఆ? చెప్పాలి మరి. కేసీఆర్ నుంచి చూస్తే